హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. నేను రెగ్యులర్గా వేస్తాను షార్ట్ స్టడీలు, అది నేను లైవ్లో మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి నేను ఏ విధంగా వేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ ఆర్డర్స్కి వెళ్ళండి. నా దాంట్లో 2 lakhs అమౌంట్ ఉంది. ఆర్డర్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ బాస్కెట్ ఉంది కదా, బాస్కెట్ ఓపెన్ చేయండి. క్రియేట్ బాస్కెట్ ఇక్కడ సపోజ్ మార్కెట్ 48,600 అనుకోండి. నేను 24th ఎక్స్పైరీ తీసుకుంటున్నాను. మార్కెట్ ప్రజెంట్ రన్ అవుతుంది 48,000 దగ్గర మార్కెట్ రన్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పైరీ ఉంది కదా, ఎక్స్పైరీ వచ్చేసి నేను 24th ఎక్స్పైరీ తీసుకుంటున్నానండి. ఇక 24 ఎక్స్పైరీ చూసేసి 48,000 దగ్గర ఎంత ఉందంటే మనకు ఇక్కడ ఈక్వల్గా లేదు. ఇక్కడ చూడండి 48,200 దగ్గర ఉన్నది, కొంచెం ఈక్వల్గా ఉన్నది. నేను 48,200 తీసుకుంటున్నాను. 48,200 నేను ఇక్కడ 3 lots సెల్ యాడ్. ఇక్కడ కూడా ఇది సిఈ 3 lots సెల్ మార్కెట్ పెట్టానండి. ఇక్కడ ఏంది ఇక్కడ పీ సైడ్ చూడండి 480 ఉంది మనం సెల్ చేసింది. అయితే దాంట్లో 10% అంటే ఎంత, అరౌండ్ 48 కాబట్టి నేను 50 ఉన్నది తీసుకుంటున్నా. ఇవి 3 lots మార్కెట్ ప్రైస్ బై చేస్తున్నా, ఎడ్జింగ్ కోసం చేస్తున్నానండి. ఇది ఇక్కడ ఏముంది మనం సెల్ చేసింది 440 అంటే అరౌండ్ 44 అంటే 47 ఉంది. దీనికి నియరర్గా ఉంది కాబట్టి ఇది తీసుకుంటున్నా. 3 lots బై చేస్తున్నా మార్కెట్ పెట్టి. ఇక్కడ చూడండి మీకు అమౌంట్ నా దగ్గర ఉన్నది 2 lakhs అమౌంట్ ఉంది. నాకు ఎంత అవుతుందంటే 1,70,000 నాకు అమౌంట్ అవుతుంది. అయితే నేను ఈ బాస్కెట్ను ప్లేస్ చేస్తున్నాను. కన్ఫర్మ్ బాస్కెట్. నాకు చూడండి ఇక్కడ నాకు మొత్తం అంటే సిఈ 3 lots సెల్ చేసిన, పిఈ 3 lots సెల్ చేసిన, సిఈ 3 lots బై చేసిన, ఇక్కడ సిఈ 3 lots బై చేసిన. ఓకేనా, నాకు ఇక్కడ రన్ అవుతుంది చూడండి. అయితే నేను వీటికి స్టాప్ లాస్ పెట్టాలి కదా మనము. ఇక్కడ చూడండి నేను ఏ వేసిన బై చేసిన కదా, ఇంత ఇది బై చేసింది ఎంత అంటే ఇది ఇక్కడ చూసుకోండి, యావరేజ్ అని చూపిస్తుంది కదా, ఏవిజీ అని చూపిస్తుంది కదా. అక్కడ సిఈ వచ్చేసేమో 436కి మనం స్టాప్ లాస్ పెట్టాలి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 436 into 1.3 ఎంత వచ్చింది, 566. ఇక్కడ నేను స్టాప్ లాస్ 566 నేను స్టాప్ లాస్ పెడుతున్నా. దీనికి ఇది సిఈకి పెట్టిన. పిఈ ఎంతకు సెల్ చేసాం మనము, ఇక్కడ పిఈ సైడ్ చూడండి ఏవిజీ అనేది 491 ఉంది. ఇది 491 into 1.3 ఎంత, 638 వచ్చింది. మనము 638 పెడదాం. దీనికి పిఈకి స్టాప్ లాస్ 638. చూడండి ఇక్కడ నేను పిఈకి సిఈకి రెండింటికి కూడా స్టాప్ లాస్ పెట్టిన. మనకి ఎక్కడ కూడా స్టాప్ లాస్ హిట్ కాలేదనుకోండి, హిట్ కాకుంటే మనకు ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోతాం. ఒకవేళ మనకు స్టాప్ లాస్ హిట్ అయితే మన దగ్గర సఫిషియెంట్ అమౌంట్ ఉంటే నెక్స్ట్ స్టడీలు వేస్తాం. లేకుంటే ఏదైతే ఇప్పుడు సపోజ్ ఇక్కడ సి హిట్ అయిపోయింది అనుకోండి, మిగిలిపోయిన పిఈ ఉంటుంది కదా, ఆ పిఈ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో దానికి మళ్ళీ 1.3 ఎంట్రీ చేసి దాన్ని మళ్ళీ స్టాప్ లాస్ మళ్ళీ రివీల్ ఇస్తాం. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.